నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన నిర్ణయం వింటారు. అమూల్య పెళ్లిచూపుల ఏర్పాటు మా ఇంట్లోనే జరిగింది. అమూల్య కమల కూతురు. కమలకి నాకు దూరపు బంధుత్వం ఉంది. బంధుత్వం కన్నా చిన్నప్పటి నుంచి స్నేహమే ఎక్కువ. కాలేజీ చదువు పూర్తయ్యే వరకు కలిసే చదువుకున్నాం. తర్వాత ఎవరి దారి వారిదైనా మళ్ళీ 10 ఏళ్ల పాటు ఒకే ఊళ్ళో ఉన్నాం. వాళ్ళాయనకి మా ఆయనకి ఈ ఊళ్ళోనే ఉద్యోగం అవడం వల్ల తర్వాత వాళ్ళకి నాగ్పూర్కి బదిలీ అయిపోయింది. అయినా మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగడమే కాకుండా ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రాకుండాను, మా ఇంట్లో ఓ పూటైనా ఉండకుండాను వెళ్ళరు. వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా మా దగ్గర బాగా చనువు. అమూల్య ఇప్పుడు నాగ్పూర్లోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తోంది. ఓ ఏడాది నుంచి టెంపరరీ ఉద్యోగమే. పెళ్లి సంబంధాలు 3 ఏళ్ల నుంచి చూస్తోంది కమల. భర్త నారాయణరావు ఉద్యోగ వ్యవహారాలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటాడు. పిల్ల పెళ్లి గురించిన బాధ్యతంతా తనదే అన్నట్టు తాపత్రయపడుతోంది కమల. అలా అని నారాయణరావు ఏమీ పట్టించుకోనట్టు ఊరుకోడు. అతనికి జాతకాల పట్టింపు చాలా ఉంది. ఎంత మంచి కుర్రవాడైనా, ఎంత మంచి కుటుంబమైనా జాతకాలు కుదరకపోతే స్థూలంగా కుదరడమే కాదు, సూక్ష్మాంశాల్లో కూడా సంతృప్తికరంగా కుదిరితే గాని ఓకే అనడు. అంచేత మేము సూచించిన సంబంధాలకి చాలా వరకు పురిట్లోనే సంధి కొట్టింది. జాతకాల్లో నమ్మకాలున్న ఛాందసులు కూడా చాలామంది తక్కిన ముఖ్య విషయాల్లో ఏదైనా సంతృప్తికరంగా లేకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పలేక జాతకాలు కుదరలేదు అని తప్పించుకోవడం నేనెరుగుదును. జ్యోతిష్కులందరూ ఒక్కలా చూడరు, ఒక్కలా చెప్పరు కదా. జాతకం అనేది ఆపద్బాంధవిలా ఉపయోగపడుతుంది. శాసించడమే కాదు, లోపాయికారిగా సరిపుచ్చుకునే చిట్కాలుంటాయి ఈ జాతకాల విషయంలో. నారాయణరావు అలా కాదు. ఏదైనా సంబంధాన్ని ఎవరైనా సూచిస్తే తగిన సంబంధం అనుకున్నదే సూచిస్తారు కదా బంధుమిత్రులైతే. ఆహా, ముందుగా జ్యోతిష్కుడికి కుర్రవాడి జాతకం చూపిస్తాడు. అది కూడా ఎవరో ఒక జ్యోతిష్కుడి కాదు, వాళ్ల కుటుంబానికి సన్నిహితుడైన జ్యోతిష్కుడికే. ఆయన చెప్పిందే వేదం. సరే, జాతకం కుదిరిందనుకుంటే తల్లి కూతుళ్ళు రంగంలోకి వస్తారు. కుటుంబ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా కమల పరిశోధిస్తే కుర్రవాడి రూపురేఖలు, ప్రవర్తన అమూల్య పరీక్షిస్తుంది. ఈ పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలు జరగడానికి ఎన్నో సానుకూలపడాలి ఈ కాలంలో. అమూల్య తల్లిదండ్రులు నాగపూర్లోనో, పెళ్లికొడుకు ఏ కలకత్తాలోనో, బెంగుళూరులోనో, బొంబాయిలోనో, ఢిల్లీలోనో, అలహాబాద్లోనో, అమెరికాలోనో ఎక్కడో ఉంటాడు ఉద్యోగరీత్యా. కుర్రవాడి తల్లిదండ్రులు ఏ కాకినాడలోనో, విశాఖపట్నంలోనో, గుంటూరులోనో, నెల్లూరులోనో ఉంటారు. కుర్రవాడి పినతండ్రో, మేనమామో ఎవరో ఈ ఊళ్ళో మాకు బాగా తెలిసిన వాళ్ళై వాళ్ల ద్వారా సంబంధం వస్తుంది. కుర్రాడి తల్లిదండ్రులు, పిల్ల తల్లిదండ్రులు కలుసుకోవాలి. పిల్లని, పిల్లవాడిని చూడాలి. నచ్చితే పిల్లకి, పిల్లవాడికి చూపులు ఏర్పాటు చెయ్యాలి. వీళ్ళు వాళ్ళ ఊరైనా వెళ్ళాలి, వాళ్ళు వీళ్ళ ఊరైనా రావాలి, లేదా మధ్యలో మా ఊళ్ళో కలుసుకోవాలి. అయినా మళ్ళీ ఒకరిల్లు ఒకరు చూసుకోవాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇటువైపు వాళ్ళకి, అటువైపు వాళ్ళకి సెలవులు దొరకాలి, మంచి రోజులు కుదరాలి. ఎంత తతంగా ఉంది. ఏ స్టేజ్లోనైనా సంబంధం నచ్చలేదనిపించవచ్చు. బజార్లో ఓ దుకాణంలో నూనె, ఓ దుకాణంలో మిరప్పొడి, ఆవపొడి వగైరాలు కొని, ఓ చోట మామిడికాయలు కొని ముక్కలు కొట్టించి తీసుకొచ్చి ఇంట్లో ఊరగాయ పెట్టడం అంత సులభం కాదు పెళ్లి సంబంధాలు కుదర్చడం. ఈ చిత్రబంధంలో ఇరుక్కున్నాను నేను. మా ఆయనకి వ్యవహారాలంటే తలకాయ నొప్పి. కమల నా స్నేహితురాలు కాబట్టి నన్ను సంబంధాలు చూడమని బ్రతిమాల బట్టి నేను కలగజేసుకోక తప్పలేదు. నాగపూర్లో ఉంటుండడం వల్ల తెలుగు వాళ్ల సంబంధాలు అక్కడ అనుకూలమైనవి దొరకటం లేదని నా మీద మోపింది కొంత బాధ్యత. కిందటి నెలలో జరిగిన పెళ్లి చూపులు ఇక పెళ్లికి దారి తీస్తాయని గట్టి నమ్మకం కలిగింది నాకు. జాతకాలు బాగా సరిపోయాయని నారాయణరావు గారు పచ్చజెండా చూపించారు.
పెద్దవాళ్లకి ఒకరి కుటుంబ పరిస్థితులు మరొకరికి సంతృప్తి కలిగించాయి. హోదాలు సరితూగాయి. పిల్లవాడు అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ ఒకరికొకరు తగినట్టుగా ఉన్నారు. కుర్రవాడి పేరు సుధాకర్. బెంగుళూరులో ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. అమూల్యకి అన్ని విధాలా తగినవాడనిపించాడు. ఏదో ఆఫీస్ పని మీద ఈ ఊరొస్తున్నాడని, 1-2 రోజుల కన్నా ఉండడని, వీలైతే ఆ సమయంలో అమూల్యని నాగపూర్ నుంచి పిలిపించగలరా అని సుధాకర్ వాళ్ల మేనమామ అడిగితే సరేనని కమలకి ఫోన్ చేసి చెప్పాను. అమూల్య కాలేజీకి సెలవు పెట్టి వచ్చింది ఇక్కడికి. పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరూ ప్రత్యేకంగా ఒకచోట కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు కూడాను. కానీ అమూల్య, నా నిర్ణయం వెంటనే చెప్పలేను ఆంటీ, నేనింకా ఆలోచించుకోవాలి అంది నాగ్పూర్కి తిరిగి వెళ్లే ముందు. సుధాకర్ మాత్రం అంగీకారం తెలిపినట్టున్నాడు. అతని తల్లిదండ్రులు మాకు కబురు పెట్టారు 10 రోజుల తర్వాత వాళ్ళకి ఈ సంబంధం నచ్చింది అంటూ. కట్న కానుకలు మాకు అక్కర్లేదు, పెళ్లి ఘనంగా చేస్తే చాలు అని కూడా కబురు పెట్టారు. ఘనంగా అంటే అధమం 50,000 ఖర్చవుతుందని కొందరి అనుభవాల బట్టి తెలుసుకున్నాను. ఏమైనా నారాయణరావు గారికి కమలకి ఖర్చుల బాధ లేదు. బాధంతా అమూల్య గురించే. వాళ్ళు ఒప్పుకున్న సంగతి ఫోన్లో చెప్పగానే కమల సంతోషించింది, కానీ అంత ఉత్సాహం చూపించలేదు. అది పసిగట్టి గుచ్చి అడిగాను. ఫోన్లో చెప్పడం కుదరదు, నేను వివరంగా ఉత్తరం రాస్తాను అంది. కమల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమూల్య ఒక నిర్ణయానికి రాలేకపోతోందని, దానికి నచ్చజెపుతూ నన్ను ఉత్తరం రాయమని రాసింది. తల్లే నచ్చజెప్పలేకపోతే నేనేం చేయగలను? ఇది అసలే సున్నితమైన వ్యవహారం, అమూల్య జీవితానికి సంబంధించిన విషయం. నేను వెంటనే జవాబు రాయలేదు. తుఫానులా వచ్చింది కమల. వస్తున్నట్టు ముందుగా ఏ కబురు లేకుండా వచ్చి హడావిడిగా 3 సార్లు వీధి గుమ్మం దగ్గర బెల్లు నొక్కింది. వస్తూనే ప్రశ్నల వర్షం కురిపించింది. నా ఉత్తరం అందిందా? జవాబు రాయలేదే? ఆ సంబంధం గురించి నీ అభిప్రాయం ఏమిటి? పోనీ వేరే ఏదైనా చూసావా అంటూ. కూర్చో, ముందు తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి చల్లటి మంచినీళ్ళిచ్చాను తాగడానికి. కుశల ప్రశ్నలు వేశాను తన రాక గురించి తెలుసుకుందామని. నారాయణరావుకి ఏదో సెమినార్ ఉందట ఇక్కడ, అతనితో పాటు తను వచ్చిందట. ఇద్దరూ అతని ఆఫీస్ గెస్ట్ హౌస్లో దిగారుట. రేపు సాయంత్రం తిరుగు ప్రయాణం అని చెప్పింది. మంచినీళ్లు సగం తాగి గ్లాస్ పక్కన పెడుతూ మళ్ళీ అడిగింది ఆ సంబంధం గురించి నేనేమనుకుంటున్నది, రాయలేదేమీ అని. ఏం రాయను? వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ ఊహలు వాళ్ళవి. నేను చెప్పినట్టు వింటారు కనుకనా? తెలిసిన మంచి సంబంధాలు సూచించగలం గాని ఒప్పుకోమని గట్టిగా నొక్కి చెప్పలేం కదా మనవాళ్లకైనా. అమూల్య ఏమంటోంది అన్నాను చిరునవ్వు నవ్వుతూ. నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఉత్తరం తీసి నా చేతికిస్తూ, అమూల్య రాసింది నీకు అంది. ఉత్తరం తీసుకుని చదవసాగాను. ఆంటీ డియర్, నేను సందిగ్ధావస్థలో ఉన్నాను. సుధాకర్ విషయంలో నిర్ణయం మమ్మీ నాకే వదిలేశానంటోంది. కానీ నేను ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. అతను అందంగా లేడని, మంచి పొజిషన్లో లేడని కాదు, అన్నీ పైకి బాగానే ఉన్నాయి. కానీ అతనితో మాట్లాడాక ఎందుకో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నాను. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అతనికి వ్యక్తిగతంగా సింపుల్గా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంట. కానీ వాళ్ళ అమ్మా నాన్నగారుల మనసుల్ని కష్టపెట్టడం ఇష్టం లేక సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలనుకుంటున్నాడుట. అంటే ఇక ప్రతి విషయంలోనూ అతని ధోరణి అదే అనుకోవాలా? సొంత అభిప్రాయాలంటూ ఉన్నాయిగా. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడంలో తప్పులేదనుకున్నాడేమో. కట్నం తీసుకోవడం లేదుగా, అంతవరకు నయమే. ఇంకోటి, అమెరికా వెళ్ళాలని, అక్కడ ఉద్యోగం చెయ్యాలని ఏమైనా అనుకుంటున్నారా అని అడిగాను అతన్ని. ఎందుకంటే ముఖ్యంగా నా ఉద్యోగంలో ఇంకా ఎంతో సాధించాలనుంది నాకు. అమెరికాలో అయితే అవకాశాలు ఎక్కువ కదా. సుధాకర్ మాత్రం ఆ విషయమై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేను అన్నాడు. భావి జీవితం గురించి అతని అభిప్రాయాలు ఏమిటని అడిగాను. తనకేమీ స్పష్టమైన ఉద్దేశం లేదుట. ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు వేదాంత ధోరణిలో అన్నట్టుగా. ఇటువంటి వాడితో నేను జీవితమంతా గడపగలనా అనిపిస్తోందా ఆంటీ? బాగుంది. ఆ భయానికి అర్థం లేదు. భవిష్యత్ అంతా మన అధీనంలో ఉంటుందా? అనుకున్నవన్నీ అవుతాయా? పైగా సరదాగా చిలిపిగా మాట్లాడే రకంలా లేడు. గంభీరంగా మొహం పెట్టుకుని అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానాలిస్తాడు.
హిందుస్థానీ సంగీతం ఇష్టమేనా అని అడిగితే అప్పుడప్పుడు వినడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అదేనా మాట్లాడే తీరు? నా అభిరుచులేమిటని కూడా అడగలేదు. బోర్ అనిపించింది. ఓహో, ఇప్పుడు చిలిపిగా సరదాగా ఉంటే పెళ్ళయ్యాక జీవితం అంతా అలా ఉంటాడని నమ్మకమా? పిచ్చి పిల్ల. బోర్ అన్నమాట మర్చిపో తల్లి, సుఖపడతావు. నీ ఆనందం ఎవరి ద్వారానో దేని ద్వారానో దొరుకుతుందనుకోవడం భ్రమ. అమ్మ భయపడుతోంది మంచి సంబంధం చేయిజారిపోతుందేమోనని. అలా నేను ఒప్పేసుకోనా? ఇంతకు ముందొచ్చిన సంబంధాల్లో అమెరికాలో ఉంటున్న కుర్రవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ జాతకాలు సరిగ్గా లేవని, అందులో ఒకరికి మారకం ఉందని, మరొకరికి ద్వితీయ కళత్రయోగం ఉందని కొట్టిపారేశారు నాన్నగారు. ఇప్పుడు ఈ సుధాకర్ అందరికీ నచ్చాడు. నాకు బాగానే ఉన్నాడనిపించింది పైకి. కానీ అతని మాటల ధోరణి బట్టి అతని స్వభావం నాకు అంతుపట్టడం లేదా ఆంటీ. అతన్ని మళ్ళీ ఓసారి కలుసుకుని మాట్లాడితే మంచిదంటారా? ఏమిటో, ఎన్నిసార్లు మాట్లాడినా ఏం లాభం? మనిషి స్వభావాన్ని అంత చులాగ్గా అంచనా వేయగలమా? మాటలు వేరు, ప్రవర్తన వేరు. అప్పుడప్పుడు కలుసుకోవడం వేరు, కలిసి ఉండడం వేరు. అంచనాలు ప్రమాదకరం. తప్పితే ఫలితంగా నిరాశ, నిస్పృహ, ఆవేదన. ఆంటీ, పూర్వపు రోజుల్లోనైనా పుట్టాను కాను. ఎవరో ఒకరిని కట్టబెట్టేవారు. ఏ సంగతి నిర్ణయించుకుని చెప్పమని తొందర పెడుతోంది అమ్మ. మీ సలహా ఏమిటి? ఉత్తరం మడిచి కమలకేసి చూసి చిరునవ్వు నవ్వాను. కమల ఆతృతగా చూసింది నాకేసి. ఈ రోజుల్లో కూడా ఈ పెళ్లి చూపులు, పెద్దవాళ్ళు సంబంధాలు కుదర్చడం, వీటితో వచ్చిన ఇబ్బందే ఇది అన్నాను. ఈ రోజుల్లో అయితే మాత్రం వాళ్ల పాటును వాళ్లకు వదిలేసి తల్లిదండ్రులు చేతులు ముడుచుకు కూర్చోవాలనా? అంది కమల నిరసనగా. అది కాదు కమల, పెద్ద చదువులు చెప్పించారు, తగిన వయస్సుంది, ఆర్థికంగా కూడా స్తోమత ఏర్పడుతోంది. ఇంకా తనంతట తనే తన జీవిత భాగస్వామిని ఎంచుకోవచ్చు కదా. అందుకు మనం ప్రోత్సహించాలి అన్నాను. దాని మొహం ఏమెంచుకుంటుంది? అది దాని డిపార్ట్మెంట్ వాళ్లలో ఎంచుకునేందుకు ఎవరున్నారు గనక. ఒకళ్ళిద్దరు యోగ్యులుగా కనిపించినా వాళ్ళు పెళ్ళైపోయిన వాళ్లే, లేదా ఇంకేదో లోపాలున్నవాళ్ళు. దానికి పరిచయస్తులు ఎంతమంది ఉన్నారని. ఇంతకుముందు చదువుకుంటున్న వాళ్లతోనే పరిచయం. వాళ్ళు కుర్ర కుంకలు. సరేలే, ప్రేమించే ముందు ఇవన్నీ ఆలోచిస్తారేంటి అన్నాను నేను నవ్వుతూ. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు. పెళ్ళవగానే ముందు వెనక ఆలోచించుకోవద్దు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఆచితూచి అడుగు వెయ్యాలి. అవును కమల, పెళ్ళి 100 ఏళ్ల పంట అనుకోవడం వల్లే సంబంధం కుదుర్చుకోవడం ఇంత కష్టం అవుతోంది. మీ ఆయనేమో జాతకాలు చూపిస్తారు. జీవితాంతం కలిసిమెలిసి ఉంటారా లేదా, దీర్ఘాయుష్మంతుడవునా కాదా, భోగభాగ్యాలతో తొలతూగుతారా లేదా, పిల్లలు పుడతారా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి. నిజం చెప్పు, జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలకాలం కలిసి బతుకుతున్నారా? కలిసిమెలిసి జీవిస్తున్నారా? ఎంతమంది స్త్రీలు నడివయస్సు రాకుండానే వితంతువులు కావడం లేదు? ఎంతమంది విడిపోవడం లేదు? పిల్లలు పుట్టాక కూడా ఎంతమంది కలతలతో కుమిలిపోతూ కాపురాలు చేయడం లేదు? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? కమల మధ్యలో అడ్డుకుని, శుభం పలకరా మంకెన్నా అంటే ఏదో అన్నట్టు నువ్వు మరీ అలా మాట్లాడతావేమిటి? మన ముందు జాగ్రత్త కొద్దీ మనం చూసుకుంటాం జాతకాలు, ఆ తర్వాత వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది అంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు అమూల్య కూడా అదే ధోరణిలో ఆలోచిస్తోంది. పెళ్ళి 100 ఏళ్ల పంట, జీవితాంతం ఫలానా వ్యక్తితో నేను సుఖంగా బతకగలనా అని. వివాహ బంధం శాశ్వతంగా ఉండాలని, ఉంటుందని మన నమ్మకం. కానీ నిజంగా శాశ్వతమా? ఎవరో ఒకరు ముందు పోక తప్పదు కదా. అయ్యో, వీళ్ళు ఒంటరిగా ఎలా బతుకుతారు, పిల్లలతో ఎలా తంటాలు పడతారు అని ఆగుతుందా మృత్యువు? కమల నిర్ఘాంతపోయినట్టు చూస్తోంది నా వైపు. నేను కొనసాగించాను. అలాగే వివాహం చేసుకున్నాక ఆ వ్యక్తితో కాపురం చేయడం అసంభవం అనిపిస్తే విడిపోక తప్పదు. పర్యవసానాలు ఎలా ఉన్నా ఇవాళ నచ్చిన వ్యక్తి జీవితాంతం తనకు నచ్చేటట్టు ప్రవర్తిస్తాడన్న హామీ ఉందా? అతనికి నచ్చే విధంగా జీవితాంతం తను నడుచుకోగలదా? పోనీ కలిసి ఉండాలనుకున్నప్పుడు, బ్రతికున్నన్నాళ్ళు ఆ వివాహబంధం సుస్థిరంగా ఉండాలనుకున్నప్పుడు ఒకరినొకరు నిత్యం అవగాహన చేసుకుంటూ అహాన్ని కొంత త్యాగం చెయ్యక తప్పదు ఇద్దరికీ. ఎవరిని చేసుకున్నా అంతే. అది అర్థం చేసుకుంటే ఈ విషయంలో అమూల్య సులభంగా ఒక నిర్ణయానికి రాగలుగుతుంది.
ఇప్పుడు మీ దగ్గరున్న స్వేచ్ఛ, సుఖాలు ఇక ముందు కూడా ఇదే ప్రకారంగా కొనసాగాలనో, ఇంకా ఎక్కువ సుఖాలు కావాలనో అమూల్య తీవ్రంగా కోరుకోవడం సహజం. కానీ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మనస్థైర్యాన్ని అలవర్చుకోవాలి. అంతేగాని మన ఊహల ప్రకారమే జీవితం సాగాలి అంటే ఎల్లప్పుడూ సాగదు. దేనికైనా సిద్ధపడి ఉండాలి మానసికంగా అంటూ నేనింకా కొనసాగించబోతుంటే కమల అడ్డుకుని, నీకే బాధరవంది లేదు కాబట్టి ఈ కబుర్లన్నీ చెప్పగలుగుతున్నావు అంది కుర్చీలోంచి లేస్తూ. కమల నన్ను సరిగ్గా అర్థం చేసుకోనట్టుంది. ఇంక నేనేం మాట్లాడను? కాఫీ చేస్తానుండు అంటూ నేను లేచాను. అమూల్య అర్థం చేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే లేదు. తనకి కూడా నా మనసులో ఉన్నట్టే రాయాలి అని నిశ్చయించుకున్నాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన నిర్ణయం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.